వెల్కమ్ టు కబుర్లు కాకరకాయలు. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు మల్బరీ అనగానే గుర్తొచ్చేది ఏంటి? నాకైతే మల్బరీ ఆకుల్ని సిల్క్ తయారు చేసే సిల్క్ వామ్కి ఆహారంగా ఇస్తారని చదువుకున్నాను. అది మాత్రమే గుర్తుంది. దాని ఫ్రూట్ గురించి అసలు నాకేం తెలియదు. నేను అసలు ఎప్పుడు చూడలేదు కూడా. మేమున్న ప్లేస్కి దగ్గరలో మల్బరీ ఫామ్ అని ఒకటి ఉంది. అక్కడ బెర్రీస్ని పిక్ చేసుకోవచ్చు అని చెప్తే ఇంకా మేమందరం కలిసి మల్బరీ పికింగ్కి ఈ ఫామ్కి వచ్చేసాం. ఈ మల్బరీ ఫామ్ యూఎస్లో లార్జెస్ట్ మల్బరీ ఫామ్ అంట. ఇక్కడ పండిన మల్బరీస్ని లోకల్ ఫార్మర్స్ మార్కెట్లో కూడా అమ్ముతారు. ఇక్కడ కోసిన మల్బరీస్ పెట్టుకోవడానికి కొన్ని బాక్సెస్ ఇచ్చారు. ఇవి రిటర్న్ వెళ్ళేటప్పుడు బాక్స్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. మాకైతే $8 ఛార్జ్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మల్బరీస్ని కొయ్యటానికి ఒక స్టిక్ లాంటిది ఇచ్చారు. దానికి ఒక కప్పుని అటాచ్ చేశారు. ఎత్తులో ఉన్న మల్బరీస్ కొయ్యటానికి ఈజీగా ఉంటుందంట. ఈ మల్బరీస్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయంట. వైట్, రెడ్, బ్లాక్. ఇవైతే హిమాలయన్ పర్పుల్ మల్బరీస్. ఇవి 3 ఇంచెస్ వరకు పెరుగుతాయంట. వీటి హార్వెస్టింగ్ సీజను మే జూన్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మాకు కొత్త వస్తువు ఏదైనా కనిపించిందంటే అది ఫస్ట్ యూస్ చేయడానికి అఖిల్ ఉంటాడు. వాడేకి వస్తున్నాడు ఇక్కడ. వీటి టేస్ట్ వచ్చేసరికి బాగా ముగ్గునివైతే చాలా స్వీట్గా ఉన్నాయి. కొంచెం పచ్చిగాను కొంచెం ముగ్గునివైతే కొంచెం స్వీటు కొంచెం పులుపుగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను తిన్న బెర్రీస్లో బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ వీటన్నిటిలో కల్లా ఈ ఫ్రూటే చాలా స్వీట్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత తిన్నామంటే ఇంకా చాలరా బాబు నా వల్ల కాదు అన్నంత తిన్నాము. ఆ తర్వాత మిగతావన్నీ బాక్సుల్లో పెట్టుకుని చెక్అవుట్ చేస్తాము. ఇది చూడండి ఎంత పొడుగుందో. నా చేతి వేలు సైజు ఉంది ఇది. ఇంకా ఈ ఫామ్ డీటెయిల్స్ వచ్చి బ్రెంట్వుడ్, కాలిఫోర్నియాలో ఉంది. ఈ ఫామ్ పేరు వెరీ మల్బరీ ఫామ్. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, verymulberry.com. ఇంకా ఈ ఫామ్ డీటెయిల్స్ తెలిసినప్పటి నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఈ ఫామ్కి వెళ్ళి ఫ్రూట్ సీజన్లో వెళ్ళి ఫ్రూట్స్ పిక్ చేసుకుని వద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.